సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్కు మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ వెళ్తున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. హైదరాబాద్ నుంచి నేరుగా సుల్తాన్పూర్లోని బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిస్తారు. ఇక కేసీఆర్ బహిరంగ సభకు 1,00,000 మందిని తరలించే ఏర్పాట్లు చేశారు పార్టీ శ్రేణులు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్కు మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ వెళ్లనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. హైదరాబాద్ నుంచి నేరుగా సుల్తాన్పూర్లోని బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిస్తారు. ఇక కేసీఆర్ బహిరంగ సభకు 1,00,000 మంది తరలివచ్చే ఏర్పాట్లు చేశారు పార్టీ శ్రేణులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, సుల్తాన్పూర్లో ఈ రోజు కేసీఆర్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తుంది. మరి సభకు సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? మెదక్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పరిధిలోనే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రజా ఆశీర్వాద సభను కూడా నిర్వహించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో భారీ ఎత్తున ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అయితే సరిగా సాయంత్రం 4 గంటలకి కేసీఆర్ ఇటు హైదరాబాద్ నుంచి కూడా నేరుగా సుల్తాన్పూర్ ఏదైతే సభా ప్రాంగణం చేరుకొని సభలో అనేక అంశాలపై కూడా ప్రస్తావించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా రుణమాఫీ సంబంధించినటువంటి అంశం ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఖచ్చితంగా రుణమాఫీ 2,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పేసి హామీ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఎందుకంటే ఎన్నికల కోడినటువంటి నేపథ్యంలో మళ్ళీ ఈ లోక్సభ ఎన్నికలు ముగిస్తే మళ్ళీ స్థానికంగా ఉన్నటువంటి ఎన్నికలు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు దీన్ని కావాలని ప్రొలాంగ్ చేస్తున్నారని చెప్పేసి ఈ అంశాలపై కూడా కేసీఆర్ ఈ యొక్క సభలో కూడా ప్రస్తావించేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటు నీళ్లకు సంబంధించినటువంటి అంశాలు, ఎందుకంటే రైతులు ఇప్పటికే తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నటువంటి సమయంలో ఎక్కడ కూడా ఏ చెరువులో కూడా అక్కడ అన్ని ప్రాంతాల్లో నీళ్లు అందినాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎండిపోవడంతో పూర్తి స్థాయిలో రైతులు ఇబ్బంది పడుతున్నారన్న అంశాలపై కూడా కేసీఆర్ ప్రస్తావించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా పార్లమెంట్ సంబంధించినటువంటి అంశాలు, ఎందుకంటే ఇటు 17 లోక్సభ స్థానాలు ఉన్నప్పటికీ ఖచ్చితంగా అందులో 10 నుంచి 12 స్థానాలు గెలవాలని చెప్పేసి బీఆర్ఎస్ ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి క్యాడర్తో పాటు అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థులతో కూడా కేసీఆర్ అనేక సందర్భాల్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, 100 రోజుల్లో ఇంప్లిమెంట్ చేస్తాం అని చెప్పినటువంటి అంశాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ప్రజల ముందుకి తీసుకెళ్లి వారందరూ కూడా ప్రజలకి వివరించి చెప్పాలని చెప్పేసి కేసీఆర్ ఇప్పటికే వారికి దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు జహీరాబాద్ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, ఈ రోజు జరిగేటువంటి ఈ యొక్క సభకు మాత్రం పెద్ద ఎత్తున హాజరు కావాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఓకే, రైట్ నవీన్, థ్యాంక్ యూ.